హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే స్పెషల్ మిక్స్డ్ చికెన్ బిర్యానీ చేద్దాం. ఈరోజు బాస్మతి రైస్ తోటి ఈరోజు అయితే చికెన్ తయారు చేసుకుందాము. బిర్యానీ తయారు చేసుకుందాం. ఇవ్వండి, నేనైతే లూజు బయట ప్యాకెట్ కాకుండా లూజ్ బాస్మతి రైస్ తెచ్చుకున్నానండి. ఇది పావు కేజీ అన్నమాట. ఒక గ్లాస్ అయితే పావు కేజీ గ్లాసు బాస్మతి రైస్ని ఫస్ట్గా ఒక 2.5 గ్లాసులు తీసుకుంటున్నాను నేను. అంటే అర కేజీ మీద ఒక కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటాను. రైస్ అయితే ఒకసారి రైస్ అయితే యాక్చువల్గా కడుక్కోకూడదు అంటున్నారు. మనం ఒకసారి కడుక్కుందాం. దీన్ని ఒక పావు గంట సేపు అయితే నానబెట్టి కూడా జరుగుతుంది. ఈ లోపు ఏంటంటే మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి మార్కెట్కి వెళ్ళి తెచ్చింది అయితే అర కేజీ చికెన్. మనకి బిర్యానీ తగ్గ ముక్కలు అయితే కొట్టించడం జరిగింది. కొద్దిగా పెద్ద సైజ్ అయితే మనకి మిక్స్డ్ బిర్యానీలోకి అయితే సరిపోతే బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం బిర్యానీ కొద్దిగా ఎక్కువగా వాడికి ఇలాంటి వడలు పెట్టి మనం కూర వండుకునే తెప్పాలు తీసుకుంటున్నాం. దల్సర్ తెప్పాలన్నమాట. ఇది స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడైన తర్వాత ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోద్ది. ఇక పసుపు కూడా వేసుకుంటున్నాను. చూడండి, మనకి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మగ్గిపోయాయి కదండి. కొద్దిగా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. నేను ఒక ప్యాకెట్ 5 కూడా ప్యాకెట్ వేసుకుంటాను. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోవాలి. ఒకే ఒక టమాటా అండి, జస్ట్ జ్యూస్ కోసం. అలాగే ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా పూర్తిగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక ½ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలు. మనం ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి పసుపు వేసుకోలేదండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క చికెన్ ఇందులో వేసుకుంటున్నానండి. మొత్తం ఈ మసాలా మొత్తం పట్టించుకోవాలి. పట్టించిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే సాల్ట్, నేను కల్లుప్పు యాడ్ చేసుకుంటాను. ఈ కల్లుప్పు యాడ్ చేసుకున్న వల్ల ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. తగినంత కల్లుప్పు యాడ్ చేసుకుని వేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి, మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది కదండి. ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డిఫరెంట్గా చూడండి, మసాలా సామాన్లన్నీ కూడా దినుసులన్నీ కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి.
పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మొత్తం కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న ఈ యొక్క బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఈ గ్లాస్ తోటి అయితే 2 గ్లాసులు తీసుకున్నాం కదా. ఆల్రెడీ మన చికెన్లోనే ఒక గ్లాస్ వాటర్ దాకా ఉంటుంది కదా. గ్లాస్కి గ్లాసు కాబట్టి 2.5 గ్లాస్ తీసుకుంటే సరిపోద్దండి కరెక్ట్గా కొంతకి. ఉప్పు సరిపోదు లేదో ముందే చూసుకోవాలి. నాకైతే ఉప్పు చాలేదు, వేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకి వాటర్ అయితే పూర్తి ఇంకిపోయింది. సో మళ్ళీ కలుపుకుందాము. చూద్దండి, ఫైనల్గా వావ్, బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. రెడీ అయిపోయింది మిక్స్డ్ బిర్యానీ. ఫినిషింగ్ టచ్ కొద్దిగా కొత్తిమీర గార్లిక్ చేసుకొని, కొద్దిగా పుదీనా కూడా గార్లిక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు వెంటనే ఓపెన్ చేయకుండా కొద్దిగా చల్లారి వరకు మనం ఈ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, మనకి మిక్స్డ్ బిర్యానీ పర్ఫెక్ట్గా, ముక్క కూడా కరెక్ట్గా ఇదైందండి. ముక్క కూడా పడి ఉడికింది.